హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో పాకం పట్టే పని లేకుండా బియ్యంతో మంచి రుచికరంగా దూదిలాగా మెత్తగా ఉండేటువంటి బెల్లం బూరెలు తయారు చేసుకుందాము. ఈ బెల్లం బూరెలు తయారు చేసుడు పెద్ద కష్టమేం కాదు. మసాలకగా తొందరగా మంచి రుచికరంగా తయారు చేసుకుందాము. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ బెల్లం బూరలు తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు రేషన్ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నా. ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యంలో మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 8-9 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక బియ్యం నానబెట్టుకొని 8-9 గంటలు అయింది కదా, మనకి ఇక్కడ బియ్యం మంచిగా నానినాయి. ఇక ఇప్పుడు ఈ బియ్యాన్ని దీనిలో నీళ్ళు లేకుండా ఒక జాలి గంటతోటి వడబోసుకోవాలి. ఈ బియ్యాన్ని వడబోసుకున్నాక బియ్యం కొంచెం పచ్చిగా ఉండగానే ఈ బియ్యాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ బియ్యాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అట్లనే ఒక 4-5 చెంచాల నీళ్ళు కూడా పోసుకొని తక్కువ మంట మీద ఈ బెల్లము నీళ్ళలో కరిగిపోయేటట్టు వేడి చేసుకోవాలి. బెల్లము ఆనకం పట్టడం అవసరం లేదు, నీళ్ళలో కరిగిపోతే సరిపోతుంది. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోర్రి. ఇక బెల్లం నీళ్ళలో కరిగిపోయింది కదా, ఇక ఇప్పుడు స్టవ్ మీదకి తీసుకొని మనం ఇంతకుముందు బియ్యాన్ని గ్రైండ్ పట్టుకున్నాం కదా, దాంట్లో మనం కరిగించుకున్న బెల్లంలో రాళ్ళ గిట్లేం లేకుండా ఒక జాలి గంటతోటి వడబోసుకోవాలి. వడబోసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళొకసారి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగినాక కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను చిన్న కట్ చేసుకొని ఈ నెయ్యిలో వేసుకొని తక్కువ మంట మీద ఈ కొబ్బరి ముక్కలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి. ఎరుపు రంగు వచ్చినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం గ్రైండ్ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దీంట్లో 2 చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని ఇవి 2 మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక పిండి మనకు మంచిగా కలిసిపోయింది కదా, ఇక ఇప్పుడు దీంట్లో చిటికెడంతా తినే సోడా, చిటికెడంతా ఉప్పు, మనం వేపుకున్న కొబ్బరి ముక్కలు, అట్లనే 1 చెంచా నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక పిండి అనేది మనకు కొంచెం చిక్కగా అయింది. అందుకని చెప్పి నేను కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నా. మనము పిండిని గరిటెతో ఇట్లా వేస్తే మంచిగా జారిపోవాలి, అట్లుంటే మనకు పిండి కరెక్ట్ ఉన్నట్టు. ఇక మీకు పిండి పలసగా అయితే కొంచెం గోధుమ పిండి వేసుకోర్రి, చిక్కగా అయితే కొన్ని నీళ్ళు పోసుకోర్రి. చూసిరు కదా, పిండి అనేది మనకు గరిటెతో వేస్తే ఎంతమంది జారిపోతుందో అట్లా జారిపోవాలి. ఇక పిండిని కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె కొంచెం వేడైనాక మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఒక గరిటెడి తీసుకోవాలి. తీసుకొని ఈ నూనె కడాయిలో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండిని ఒకే జాగల ముద్దలాగా పోయాలి. ఈ ముద్దలాగా పోసినాక ఈ పిండి ముద్ద కొంచెం వేడయ్యి పైకి బూరెలాగా తేలుతుంది. తేలినాక చెంచాతోటి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం వేడి నూనెను బూరె పైన చల్లాలి. ఇట్లా చల్లితే ఏమవుతుందంటే మనకు బూరె అనేది రంధ్రాలు పడకుండా మంచిగా వస్తుంది. ఇక బూరె ఒక దిక్కు కాలినాక రెండో వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇక 2 వైపులు మంచిగా కాలింది కదా, కాలినాక ఈ బూరెని తీసి పక్కకు పెట్టుకోవాలి. గింతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరంగా ఉండే దూది లాంటి మెత్తటి బెల్లం బూరెలు తయారైపోయినాయి. చూసారు కదా బెల్లం బూరెలు ఎంత మంచిగా తయారైనాయో, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.